వీటన్నిటికీ కారణం, ఇవన్నీ మనం జరిగించుకుంటున్నామంటే, ఈ భూమి మీద మనం ఉనికి కలిగి ఉన్నామంటే, మనంగా లేదా కుటుంబంగా మనకంటూ ఒక ఉనికి అనేది ఉంటుందంటే, దీని వెనకాల దేవుని ప్రణాళిక ఉందని, దేవుని సంకల్పం ఉందని, దేవుని అనుమతి ఉందని తప్పనిసరి మనమందరం, అంటే దేవుని అనుగ్రహం ఉందని మనమందరం తప్పనిసరి ఆలోచించాలి, గ్రహించాలి. ఎందుకు దేవుడు ఈ విశ్వాన్ని కలిగించాడు? ఎందుకు ఇంతమందిని ఈ భూమి మీద పుట్టిస్తున్నాడు? ఏంటి ఆయన ఉద్దేశం అని మనం ఆలోచిస్తే, వాస్తవానికి దేవుడు ఆయన అనేక మంది పిల్లల్ని తనకు పిల్లలుగా కావాలనుకున్నాడు. అందుకే దేవుడు ఈ జగత్తుకు పునాది వేసి ఆయన పుట్టించబోయే కోట్లలో ఉండే మనుషులకు అవసరమైన అవసరాలు తీర్చే ప్రకృతిని ఆయన కలిగించి ఆయన మనకిచ్చాడు. మనందరికీ తెలిసిన విషయం. మనం ఉన్నాం కాబట్టి, మనం కుటుంబంగా మనం ఉంటే మనకు అవసరమైన వస్తువులు కొనుక్కుని తెచ్చుకుంటాం మనం ప్రతిరోజు, లేదా వారానికి ఒకసారి, నెలకొకసారి. కానీ దేవుడు ఈ ప్రపంచంలో పుట్టబోయే ప్రతి మనిషి ఆకలి తీర్చే విధంగా, అవసరాలను తీర్చే విధంగా, ఇంతమంది కోట్ల మంది లేక మునిపే దేవుడు ఈ ప్రకృతిని కలిగించాడు, మన కోసం ఆలోచించి ఉంచాడు అనేది మాత్రం ఎవరు ఆలోచించినా ఆలోచించకపోయినా మాత్రం ఇదొక గంభీరమైన సత్యం, నిజం. కాబట్టి మన కొరకు మనం పుట్టక మునిపే ఆలోచించేవాడు మన తండ్రి దేవుడు. మన గురించి ఆయన ఎంత ఆలోచిస్తాడనే మాట విషయంలో బైబిల్ ఒక మాట చెప్పింది. ఏమిటంటే, తాను ఉచితముగా క్రీస్తునందు మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా మనల్ని స్వీకరించడానికట ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడని ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 6వ వచనంలో మనకు రాయబడి ఉంటుంది. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే మన కోసం ఆయన ఆలోచించాడు, నిర్ణయించుకున్నాడు, ఆలోచించాడు అనే విషయాలు మనకు అర్థమవుతున్నాయి. జగత్తు పునాది వేయుడు, అలాగే ఈ భూమిని కలిగించడం, ఈ భూమి మీద మనుషులందరికీ అవసరమైనవన్నీ కలిగించడం, ఇవన్నీ కూడా కొన్ని వందల కోట్ల సంవత్సరాలు గడిచాయి. అంటే అంతకు మునిపే దేవుడు మన కోసం ఆలోచించాడంటే, దేవుడు మన కొరకు ఎంత ముందుగా ఆలోచిస్తున్నాడో మీరు ఒకసారి ఆలోచించండి. కానీ సమాజం ఎలా ఉందంటే, దేవుడు మన కొరకు ఎంతో ముందుగా ఆలోచిస్తే, కానీ మనిషి మాత్రం దేవుడు కొరకు ఆలోచించేది మాత్రం చాలా తక్కువ. ఏదైనా ఆపద వచ్చినప్పుడు, అవసరమైనప్పుడు మనిషి ఆలోచిస్తాడే కానీ అసలు ఆయన ఉద్దేశం ఏంటి అని ఆలోచించేవాళ్ళు మనకు కనిపించరు. కానీ ఏదేమైనప్పటికీ కలిగించిన తండ్రి, మనల్ని కలిగించిన తండ్రి, మన కొరకు ఈ విశ్వాన్ని కలిగించిన తండ్రి, ఆయన బాధ్యతగా మనం తెలుసుకోవాలని చెప్పాడు, ఆయన రాయించాడు. అలాంటి మాటలు కలిగిన గ్రంథమే బైబిల్. అందులో మానవ జీవితం గురించి, ప్రతిదాని గురించి, ఆయన కలిగించిన ప్రతిదాని గురించి, దాని అవసరం గురించి ఆయన రాయించాడు. సృష్టిని అంతటిని కలిగించిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే తెలుసా? ఆయన చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉందని ఆయన అన్నాడు. ఆయన ఎందుకంటే మొక్కల అవసరం, జంతువుల అవసరం, పక్షుల అవసరం, చేపల అవసరం. ఎందుకంటే ఇవన్నీ కూడా పర్యావరణంలో కావాలి. ఏ జాతి అంతరించకపోయినా కూడా మానవ మనువుడికి ప్రమాదం ఉంది. భూమి మీద వాతావరణ పరిస్థితులు మారిపోతాయి అని ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు గ్రహించి ఏం చేస్తున్నారో తెలుసండి? కొన్ని వన్యప్రాణుల్ని, అంతరించే పరిస్థితిలో ఉన్న వన్యప్రాణుల్ని సంరక్షిస్తున్నారు. అందులో పులుల్ని సంరక్షిస్తున్నారు, మన అందరూ తెలిసిన విషయం. అలాగే
ప్రతిదాని ఔన్నత్యాన్ని గురించి మాట్లాడుతూ ఆదామును చేసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, నరులు చేయదమని ఆయన మాట్లాడుతూ మన పోలిక చొప్పున, మన స్వరూపం చొప్పున నరులను చేయదమని చెప్పి ఆయన ఏం చేశాడంటే, మొట్టమొదట మగ మనిషిని అనగా ఆదాముని దేవుడు చేశాడు. పురుషుని చేసి ఆ పురుషుని పక్కటెముకల్లో నుండి ఒక స్త్రీని చేశాడు. ఇదంతా మనకు తెలిసిన విషయం. అయితే పురుషుల్లో నుండి పక్కటెముకను తీసి స్త్రీనిగా చేయక మునుపు స్త్రీ యొక్క అవసరం ఏంటి అనే విషయాన్ని గురించి మాట్లాడాడు. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో మనకి ఆ మాట మనకు కనిపిస్తుంది. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అని అన్నాడు. అంటూ ఆయన ఏమన్నారంటే, వాని కొరకు సాటి అయిన సహాయము చేయదుమనుకునేను. కాబట్టి స్త్రీ అంటే నరులను చేయదుమనుకున్న తండ్రి తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేయదుమనుకున్న ఆయన అందులో పురుషుని చేసి మగగా చేసి మరొకరిని స్త్రీనిగా చేసి ఆయన ఈ సృష్టిని ప్రారంభించడం, భూమి మీద మానవ మనుగడ ఆయన జరిగించడం అనేది మనం చూస్తున్నాం. కానీ స్త్రీని చేసే ముందు ఆయన స్త్రీ ఎందుకు, స్త్రీ అవసరం ఏంటి, మరొక పురుషుడిని చేయొచ్చు కదా అని అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, నరునికి సాటి అయిన సహాయము చేయుదుము అని అన్నాడు ఆయన. అంటే స్త్రీ అంటే ఎవరంటే దేవుని ఉద్దేశాల్లో సాటి అయిన సహాయం ఎవరికి? పురుషునికి. ఎందుకంటే మనిషికి మరొక మనిషి సహాయం, మనిషికి ఈ ప్రకృతిలో ఉన్న ఏ జీవి సహాయంగా ఉండలేదు. సాటి అయిన సహాయం. చూడండి, పులికి పులే సాటి, లేదా అప్పుడు బ్రూస్లీ లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఆయనకి ఆయనే సాటి. ఎందుకంటే ఆయన కొట్టేవాళ్ళు ఎవరు లేరు. ఆయన అంత వీరుడు, మనందరూ తెలుసు కదండి. ఎందుకంటే ఆయన ప్రపంచంలో 1 ఇంచ్ పంచ్ అనే దాన్ని పరిచయం చేశాడు. 1 ఇంచ్ అంటే 1 ఇంచ్ గ్యాప్లో ఇలా బిగించి కొడితే అంత దూరం వెళ్ళిపోయేలాగా. ఇప్పటి వరకు అలా ఆ పంచ్ని ఎవరో చేయలేదు. మైకేల్ జాక్సన్ ఆయన ప్రపంచానికి డ్యాన్స్ పరిచయం చేసిన ఆయన. సో కాబట్టి కొంతమంది ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళుగా పేరు గాయించారు ఆయా రంగాల్లో. సాటి వాళ్ళకి సాటి మనకి ఇప్పటికే కనిపించదు. కానీ పురుషునికి అంటే మనిషికి మరొక మనిషే సాటి, కానీ సహాయంగా ఉండాలి. ఆ సాటి అయిన సాటి ఎలా ఉండాలంటే సహాయంగా ఉండాలంటే అనే ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడంటే స్త్రీని చేశాడు. అంటే మరొక మనిషిని స్త్రీనిగా చేశాడు. సాటి అయిన సహాయము చేయదుమనుకున్నా. అందుకనే ఇప్పుడు చూడండి, ఇద్దరు పురుషులే కలిసి ఉన్నారనుకోండి, ఒకరికి ఒకరు తోడుగా పని చేసుకోలేరు, సహాయం చేసుకోలేరు, గొడవలు పెట్టుకుంటారు, లేదా ఏదో ఒక మాట రావచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అండి, స్త్రీ పురుషులు కలిసి ఉన్నారు అనుకుందాం, అంటే భార్యాభర్తలుగా. ఇప్పుడు అందులో ఒక స్త్రీగా భార్య ఉండడం బట్టి ఏం జరుగుతుందంటే, ఆమె స్త్రీ కాబట్టి కొంచెం బలహీనురాలుగా చేశాడు దేవుడు, చేసి సహాయంగా ఇచ్చాడు. అందుకనే ఆమె ఏం చేస్తుంది అనుకుంటున్నారు? భార్య పని ఏంటి? ఎక్కువ శాతం మనందరికీ తెలిసిన విషయమే, పని చేయడు. అందుకని ఏమన్నాడంటే సహాయం అన్నాడండి. సహాయం అంటే హెల్ప్ చేయడం, మనకి ఉపకరించడం. మనకు పనికొచ్చేవి ఏంటంటే అన్నీ. ఇప్పుడు చూడండి, ప్రకృతిలో అన్నీ పనికి వస్తాయి, మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పనికి వస్తాయి. ఫ్యాను తిరుగుతుంది, మిక్సీ పనిచేస్తుంది, గ్రైండర్ పనిచేస్తుంది, ఫ్రిడ్జ్ పనిచేస్తుంది, వాషింగ్ మిషన్ పనిచేస్తుంది. కానీ ఒకప్పుడు ఇవన్నీ లేనప్పుడు మీరు ఆలోచించండి, ఇవన్నీ పని చేయించేది కూడా స్త్రీయేనండి. సో కాబట్టి స్త్రీ లేని ఇల్లుని మనం ఇల్లుగా చూడలేం. అందుకని ఇల్లు చూడు, ఇల్లాలను చూడు అంటారు. అంటే ఇల్లు బాగుందంటే దాని వెనకాల ఎవరు ఉన్నారంటే ఇల్లాలు ఉందని. ఆడవాళ్ళు లేని ఇల్లు ఎలా ఉంటుంది అంటే చిందరవందరగా ఉంటుంది, చక్కదిద్దలేరు అనేసి. సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే సహాయం అంటే పిల్లలు ఎవరి పిల్లలు అంటే భర్త పిల్లలు, కానీ వాళ్ళు పురుషుని పిల్లల్ని కంటారు, పెంచుతారు, అలాగే భర్తకి భోజనం సిద్ధపరుస్తారు, అన్నీ ఆల్మోస్ట్.
ఏ టు జెడ్ స్త్రీ. స్త్రీ లేకపోతే పురుషుడు బ్రతకడం అనేది చాలా కష్టం. నేను చాలా సందర్భాల్లో విన్నాను. ఒంటరి పురుషుడు అంటే పెళ్ళైన తర్వాత ఒంటరి పురుషుడు ఉన్న వాళ్ళు కొంతమంది ఎక్కువ కాలం బతకరు అని అంటారు. సో కాబట్టి స్త్రీ అవసరం పురుషునికి చాలా ఉంది. అందుకనే దేవుడు ఏం చేశాడు అనుకుంటున్నారు? నరులు చేయదు అనుకున్న ఆయన ఏం చేశాడంటే మరొక మనిషిలా చేసేకుండా మరొక నరుణ్ణి ఎలా చేశాడంటే స్త్రీనిగా చేశాడు. స్త్రీనిగా చేసి ఆదాముకి భార్యగా ఇచ్చాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఎలాగో మనుషులు భూమి మీద ఉండాలి, నా ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి, ఉన్న కాలంలో వాళ్ళు సహాయంగా ఉండాలి, ఒకరికొకరు కలిసి ఉండాలి. కలిసి ఉండాలి అంటే పైగా ఆయనకి పిల్లలు కావాలి, కనాలి. ఆ కనడం ఏదో ఆయన ఏం చేశాడంటే కావాలంటే ఏరో రాళ్ల వల్ల అయినా పుట్టించగలడు. కానీ ఏం చేశాడంటే స్త్రీని చేసి ఆమె ద్వారా మాత్రమే ఇద్దరికే పిల్లలు పుట్టాలి, వాళ్ళని పెంచాలి, వాళ్ళకి బుద్ధి నేర్పించాలి, వాళ్ళు అలా బుద్ధి నేర్చుకుని పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతకాలన్నది దేవుని ఆలోచన. అందుకని ఆ ఆలోచనలకు అనుగుణంగానే స్త్రీనిగా చేశాడు. కాబట్టి బైబిల్ మరొక మాట చెప్తుంది ఏమంటే భార్య దొరికిన వానికి ఏం దొరికినని బైబిల్ చెప్తుందో తెలుసండి? మేలు దొరికినని బైబిల్ చెప్తుంది. సో కాబట్టి అంటే భార్య అనగానే మనం ఏమనుకుంటామంటే తక్కువ అని అనుకుంటాం. అలాంటి పరిస్థితి లేదండి. జీవం అనే కృపావరంలో మనకి ఆమె ఏంటట సమానం అని బైబిల్ చెప్తుంది. కానీ మనకున్న సమాజంలో ఇప్పుడు ఇంకా వాస్తవానికి ఇది ప్రధానం అంటే నాకు తెలిసి పెళ్లి కొడుకు తాలూకాలు వస్తారేమో కదండి, రింగు చీరలు ఇవన్నీ పెడతారు. అంటే అర్థం ఏంటో తెలుసండి? ఎందుకంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ముందు ప్రధానం అంటే అర్థం ఏంటంటే ప్రాముఖ్యమైంది, అత్యవసరమైంది అని అర్థం. సో ఆవిడ్ని డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ కుమారుడికి వివాహం చేయడం కంటే మరి ముందు ఒక గౌరవంగా వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ప్రేమకు సూచనగా ఏదో కానుక తీసుకురావాలి, మా పిల్ల అనిపించుకోవడానికి, మాకు కావాలి ఈ పిల్ల అని అనిపించుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే చూడండి, మీరు ఏదైనా ల్యాండ్ కొంటున్నప్పుడు ఏం చేస్తారు? అడ్వాన్స్ ఇస్తారా ఎవరా? ఎక్కువ వెళ్ళగలడానికి మనం ముందు ఏం చేస్తామంటే అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకుంటాం. అలాగా ఈవిడికి ఏంటంటే ఇప్పుడు పెళ్లి కుమార్తెకి ఏం చేస్తారు అనుకుంటున్నారు? ఉంగరం తీసుకొస్తారు, ఇవన్నీ తీసుకొస్తారు. సో భార్య అనగానే ఇప్పుడు ఈరోజు ఒకప్పుడు ఏంటంటే ఓలిచ్చి పెళ్లి చేసుకునేవారు. పెళ్లి చేసుకోవడం, పిల్లనివ్వడం అనేది మామూలు విషయం కాదు. పిల్లలు ఇచ్చే వాళ్ళదే డిమాండ్. ఇప్పుడు అలా లేదండి. ఆడపిల్ల అనగానే ఎలా ఉందంటే కష్టంగా మారిపోయింది ఆడపిల్లకి పెళ్లి చేయడం అనగానే. కానీ భార్య దొరికిన వానికి మేలు దొరికినందు బైబిల్. అందుకనే మన సాంప్రదాయంలో ఒక మాట ఉంటుంది ఏంటంటే కన్యాదానం. తెలుసు కదండి మీ అందరికీ కన్యాదానం. కన్యాదానం అంటే అర్థం ఏంటి? దానం అనే మాట ఎవరి దగ్గర వాడతారు? అవసరం ఉన్నవాడికి. ఆ దానం లేకపోతే వాడి బతుకు బాగోదు అని అనుకున్నప్పుడు దానం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏమంటారంటే పెళ్లి కుమారుడికి పెళ్లి చేయడాన్ని ఏమంటారంటే ఇవ్వడాన్ని కన్యాదానం అంటారు. బాబు అమ్మ నాన్నలు వచ్చి కన్యాదానం చేయండి అంటారు వీళ్ళు. మన హైందవ సాంప్రదాయంలో పాత ప్రయోగం మనం చూస్తాం. సో బైబిల్లో దేవుడైతే ఏమన్నాడంటే సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. అలాగే భార్య దొరికిన వానికి మేలు దొరుకును అని అన్నాడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు మారిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఇటు అటుగా ఆలోచిస్తున్నారు. అంత ప్రపంచం ఏమైపోయిందంటే దేవుని ఉద్దేశాలు కానీ దేవుని సంకల్పం కానీ తెలియకుండా ఏదో బ్రతికామంటే బ్రతికాం అనే కోణంలో ఎవరికి నచ్చిన పద్ధతులు, ఎవరికి నచ్చిన విధానంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అందుకనే అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. భార్య భర్తల వ్యవస్థ కానీ పిల్లల వ్యవస్థ కానీ అస్తవ్యస్తంగా ఉంది. ఈ రోజున ఎంతో ఆనందంగా పెళ్లి చేసుకునేవాళ్ళు, ఎంతో ఆనందంగా ఎదురు చూసి పిల్లలు కనేవాళ్ళు అంతే ఆనందంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారా అని అంటే లేదు. కారణం దేవుని ఉద్దేశాలకి స్థానం లేనప్పుడు, దేవుని ఆలోచనలకు, దేవుని సంకల్పాలకి, దేవుని ప్రణాళికకు స్థానం లేనప్పుడు మన జీవితాల్లో
దాని ఆనందాన్ని మనం అనుభవించలేం. కాబట్టి భార్య దొరకడం అంటేనే ఏంటనుకుంటున్నారు వాళ్ళకి? మేలు దొరికినట్టు, యెహోవా యొక్క దానం. సో కాబట్టి స్త్రీ అవసరత అంత ఉంది. అందుకనే దేవుడు స్త్రీని చేసి పురుషునికి ఇచ్చాడు. కాబట్టి అక్కడ నుంచి ఒక కుటుంబం అనేది వస్తుంది, మనందరూ తెలిసిన విషయమే. చూడండి, దీన్ని ఎలా మనం ఆలోచించవచ్చు అంటే, బైబిల్ వెలుగులో ఆదామ వాళ్ళకి మొదట సంసార జీవితాన్ని వాళ్ళు కొనసాగించడానికి దేవుడు ఒక ఏదైనా తోటనేసాడు. ఏదైనా తోటనేసి ఏం చేశాడంటే ఆయన వాళ్ళిద్దరిని అందులో పెట్టి ఏమన్నాడంటే, మంచి చెడులు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినకూడదు అన్నాడు. నిజంగా ఆయన ఇంత విశ్వాన్ని కలిగించి అన్ని కలిగించిన తర్వాత వదిలేసినా పర్వాలేదు, వాళ్ళు తినడానికి ఏమైనా తక్కువ అంటారా? ఇద్దరు మనుషులుంటే, ఇద్దరు దంపతులుంటే భూమి మీద వాళ్ళు తినడానికి మరొక తోట అవసరం అంటారా? బ్రతకడానికి అవసరం లేదు. కానీ దేవుడు తోట వేసాడు. తోట వేసి మంచి వృక్షాన్ని, ప్రతి వృక్షాన్ని మొలిపించాడు, జీవవృక్షాన్ని మొలిపించాడు, అన్ని మొలిపించి వాళ్ళ మధ్యలో ఉంచి ఒకే ఒక వృక్ష ఫలాల్ని, మంచి చెడులు తెలివినిచ్చే వృక్ష ఫలాలను తినకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. తిన్నారు. అక్కడి నుంచి వాళ్ళకి ఏమొచ్చాయి అనుకుంటున్నారు? పాటలు వచ్చాయి. కానీ ఇప్పుడు మనకి కూడా దేవుని ఆదరణ ఉంది. ఎలా అంటే, ఇప్పుడు భార్యకి భర్త ఆదరణ, భర్తకి ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, భార్య ఆదరణ. నేను ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ చూశాను, ఒక ఆమె కోసం ఈమె భార్య కాదు అతని తల్లిలో చూసుకుంటుందని వేశారు. ఏంటంటే అతనికి కరెంట్ పని చేస్తాడట, షాక్ కొట్టింది. కొడితే అతనికి ఏమి పని చేయట్లేదు, కానీ ఆవిడ ఇప్పటి నుంచో ఒక 3-4 సంవత్సరాల నుంచి అతన్ని కష్టపడి పని చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తే ఆవిడ ఏం చేస్తుందంటే అతన్ని వైద్యం చేయిస్తుందట. సో కాబట్టి ఏంటంటే, ఆయన కష్టపడడం, లేదా ఈవిడ తెచ్చిస్తే ఈవిడ వండడం, లేదా ఎవరికైనా ఏదైనా హెల్త్ పరంగా ప్రాబ్లం వచ్చినా ఒకరికొకరు సాయం చేసుకోవడం, అందులో స్త్రీ బాగా చూడగలదు, ఇందులో క్వశ్చన్ లేదు, డౌట్ లేదు. అలాగే పిల్లలు వృద్ధాప్యంలో మనకు ఎవరు వాళ్ళు ఆదరణ. సో ఇది ఒక విధంగా దేవుడు ఆలోచించి మనకున్న జీవిత కాలంలో మనకు వృద్ధాప్యం కూడా ఉంది కాబట్టి ఆలోచించి దేవుడు ఇచ్చాడు. సో కాబట్టి ఇది ఒక ఆదరణ. ఈ ఆదరణ కూడా ఆనాడు ఆదామవ్వలకి ఏదేను తోటలో వాళ్ళ కోల్పోయి ఫెయిల్ అయిపోయి చూసారు, ఒక ఆజ్ఞను వాళ్ళు పాటించకుండా అలా ఉండకుండా ఉండాలంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. మళ్ళీ ఆ ఒక ఆజ్ఞ ఏంటంటే, ఒకసారి చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 33వ వచనం. మెట్టుకు మీలో సో ఈ చూసే ముందు మనం అండి కీర్తనల గ్రంథం 128:3 ఇది చూసి ముందుకు వెళ్దాం. కీర్తన అంతా చదువుదాం. అసలు కుటుంబాన్ని, భార్యని ద్రాక్షావళితో పోల్చాడు, పిల్లల్ని ఒలివ మొక్కలతో పోల్చాడు. ఆ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారట, తన కౌగిట తన భార్య ఫలించే ద్రాక్షవల్లిలో ఉండని ఉంటుంది. అలాగే తన పిల్లలు తన భోజన బలపు చుట్టూను ఒలివల మొక్క వలె ఉందురు అని ఉంది. ఇలా వాడు దీవింపబడిన ఆశీర్వదింపబడిన ఉంది. సో కాబట్టి ఈ స్థితి భార్య ఉన్న ప్రతి ఒక్కరికి, పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితం అలా ఉండాలన్నదే దేవుని ఆలోచన. కానీ భార్య ఉంటుంది, పిల్లలు ఉంటున్నారు, కానీ అలా ఉండలేదు. కారణం దేవుడు అంటే భయం భక్తి లేకపోవడం వలన. ఆ భయభక్తులు మనకు ఉండాలంటే మొట్టమొదటిగా ఏముండాలో తెలుసండి, అసలు జీవితంలో మర్చిపోకూడని భార్యాభర్తలకి, కుటుంబంగా ఉన్న వాళ్ళకి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు దేవుడు. ఆదామవ్వలకి ఎలాగైతే తోటలో ఉంచి మంచి చెడులు తెలివినిచ్చే వృక్ష ఫలాలను తినకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చాడో, అలాగే కుటుంబ వ్యవస్థలోకి అడిగెడుతున్నాం నూతన వధువరులు ఉద్దేశించి కూడా దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. కుటుంబ జీవితం అనేది, వైవాహిక జీవితం అనేది ఒక విధంగా భూతల స్వర్గం. పిల్లలు, భార్య, కుటుంబం ఆనందించడం అనేది మన భూమి మీద అనుభవించే ఆనందం అంతే.
సో కాబట్టి ఆ విషయంలో మనం దేవుని ఆజ్ఞను తెలుసుకుని, పెళ్ళి అయిన వాళ్ళు కానీ, పెళ్ళి కాబోయే వాళ్ళు కానీ, జతపరచబడబోయే ఆ సంగీత కానీ, దిలీప్ కానీ, వీళ్ళు కానీ తప్పనిసరి మనం అందరం కూడా ఈ ఆజ్ఞను పాటించాలి. ఈ ఆజ్ఞను మీరితే గనక ఇంకా మళ్ళీ ఇది కూడా కుటుంబ వ్యవస్థ కూడా, వారి వారి కుటుంబ వ్యవస్థలు కూడా విచ్ఛిన్నం అవుతాయి, బాగోవు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 33వ వచనం. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును, ఇద్దరికి కలిపి ఒకే మాట రాయించాడండి దేవుడు. చివరికి ఏమన్నాడంటే, ఈ కుటుంబ భార్యాభర్తల సంబంధాన్ని ఉద్దేశిస్తూ, వాళ్ళ బాంధవ్యాన్ని ఉద్దేశిస్తూ దేవుడు దాన్ని దేనికి లింక్ పెట్టి చెప్పాడంటే, క్రీస్తుకి సంఘానికి పోలుస్తూ రాయించాడు ఆయన. క్రీస్తు అట సంఘాన్ని ప్రేమించాడట, తన ప్రాణం పెట్టాడట. సంఘం కూడా మరి క్రీస్తుని ప్రేమిస్తుంది, ప్రేమించాలి. అలాగే భార్య కూడా క్రీస్తుకు వలె తమ స్వపురుషులకు, భార్యలు కూడా క్రీస్తుకు వలె తమ స్వపురుషులకు లోబడి ఉండాలని చెప్పడం మనం చూస్తాం ఆ అధ్యాయంలో. చెప్తూ చివరికి అంటున్నాడు ఏమంటే, మరలా ఒక మాటలో క్లుప్తపరుస్తూ చెప్తున్నాడు ఆయన. ఏమని? మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె ప్రేమించాలి అని అంటలేదండి. ప్రేమించాలి అనే మాట మనం అందరం అంటాం. ఈ ప్రేమించాలంటే ఎలా ప్రేమించాలి, ఎవరిని ఎలా ప్రేమించాలి? నేను ఈ సందర్భంలో మీకు ఒక మాట గుర్తు చేస్తాను. మనిషి జ్ఞానానికి దేవుని జ్ఞానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. గతంలో నేను ఒక సినిమా టైటిల్ విన్నాను, ఏంటంటే తల్ల పెళ్ళమ, అంటే తల్ల భార్య. అసలు ఈ క్వశ్చన్ అనేది కరెక్ట్ కాదండి. అసలు అమ్మనై నేను కావాలా, నేను పెళ్లి చేసిన అమ్మాయి కావాలా అనే ప్రశ్న ఏంటండి? అసలు పెళ్లి చేసింది ఎందుకు? తల్లిదండ్రులు అండి పిల్లలకి ఎందుకు పెళ్లి చేస్తారు? భార్యనిచ్చి ఎందుకు పెళ్లి చేస్తారు? ఎందుకు చేస్తారు? నా కొడుకు భార్యతో సుఖంగా ఉండాలని, మేము లేకపోయినా వాళ్ళు భార్యాభర్తలకు కలిసి ఉండాలని, తోడు ఉండాలనేసి జీవితంలో కదండి. తర్వాత తల్లి పిల్లవా అని ఆలోచించామని, తల్లి తల్లే, భార్య భార్య, ఎవరిని ఎలా చూడాలో అలాగే చూడాలి. భర్త తల్లిదండ్రులను అయితే సన్మానించమని బైబిల్ చెప్తుంది, భార్యను అయితే ఎలా చెప్పమని ఎలా ప్రేమించమందో తెలుసా? తను నువ్వులే, నీ శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటావో అలాగే ప్రేమించాలని చెప్పింది. ఇది కొలమానం ప్రేమించడం అంటే, తెలుసా? అంటే మన శరీరానికి మనం ఎలాంటివి కోరుకుంటాం అలాంటివి చేయాలి. ఎందుకంటే ఈ మాట సమాజానికి అవసరం, అంటే ఖచ్చితంగా అవసరం. పురుషులు అనుకోండి వాళ్ళకి నచ్చింది తింటారు, స్త్రీలకైతే చూడండి బయటికి వెళ్ళారు అనుకోండి, టీ తాగుతారు, సమోసా తింటారు, పకోడీ తింటారు, ఏవైనా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తింటారు. మరి ఇంటి దగ్గర ఉన్న స్త్రీ, నేను చూసాను నా చిన్నప్పుడు ఎలా ఉంటారంటే, మా అమ్మ గారు ఏం చేసేవారంటే కర్రీ వండిన తర్వాత సెపరేట్గా ఎక్కువ మా నాన్నగారు తీసేవాళ్ళు. మా అందరికీ పంచేటప్పటికి మా అమ్మగారికి ఏం ఉండేది కాదు, గ్రేవీ ఉండేది లేదో ఉన్నదేదో తిన్నాం. అంటే అప్పుడు ఒకవేళ వాళ్ళకి తక్కువ తీసారనుకోండి, భర్త ఏమంటాడు, ఇంతే ఉందేటి నాకు ఉన్న కర్రీ అని అడుగుతాడు. అప్పుడు తనని వలే ప్రేమించినట్టే ఒకసారి చెప్పండి. ఏమంటే ఇప్పుడు ఏదో చేసుకున్నారు కదా అని చెప్పేసి మనం పని మనిషికి ఎట్టినట్టుగా ఎడుతుంటుంటే, ఒక రోజున నువ్వు చేసే పనులు కూడా బాగో, అప్పుడు ఏమనిపిస్తుంది ఆవిడకి? చిరాకు వస్తుందా రాదా? ఇదే పని 10 ఇంట్లో చేసుకుంటే హ్యాపీగా తినొచ్చి ఈ కష్టమేటని అనుకుంటారు. సో కాబట్టి అండి ఈ మాట అండి దేవుడు అన్నాడంటే అవసరం అండి సమాజానికి. నిజంగా అలాగే ఉన్నారు పురుషులు. కాబట్టి భార్య సహాయకురాలే, దేవుడు చెప్తున్నాడు కదండి, కింద మాట అలాగే ఉంటుంది. భార్య సహాయకురాలే, కానీ ప్రేమ మాత్రం మనం ఏం చేయాలి? పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. కానీ ప్రేమ ఎలా పంచుతాం వాళ్ళకి చెప్పండి? వాళ్ళు ప్రేమించవా? మన ప్రాణంగా చూసుకుంటాం. సో కాబట్టి అలాగే తనును వలె తన భార్యను ప్రేమింపవలెను. అలాగే కింద ఏమంటాడు తెలుసండి?
స్త్రీ అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకునవలెను. భయం ఎప్పుడు పోకూడదట. భయం ఇప్పుడు చూడండి, కొత్త కోడలు ఇంటికి వెళ్ళింది అనుకోండి, ఎవరైనా కొత్త కోడలకు వచ్చినప్పుడు ఎలా ఉంటారు? భర్త అంటే ఏదో భయంగా రెస్పెక్ట్గా ఉన్నట్టు ఉంటారు. ఎక్కువ శాతం భర్త భోంచేసేంత వరకు కూడా. ఇంకొక 5 నిమిషాలు ఉందండి నాకు ఇచ్చిన టైం, అప్పుడు ముగించేస్తాను. భర్త భోంచేసేంత వరకు కూడా వాళ్ళు ఏం చేయరు అనుకుంటున్నారు? భోంచేయరు. ఇది అందరికి తెలిసిన విషయమే కదండి. కొత్తగా పెళ్ళి అయిన టైం ఊహించుకుంటే అందరికీ గుర్తుకొచ్చేద్ది. కానీ కొంతకాలానికి ఎలా ఉంటారంటే, భర్త వచ్చినా రాకపోయినా ఆయన ఏమంటాడంటే, అయ్యో నువ్వు నేను వచ్చేంతవరకు తినలేదు, అది లేట్ అయిపోద్ది కదా తినే అని అంటాడు అతను. చివరికి ఏం చేస్తారంటే, అతను వచ్చినా రాకపోయినా కొంతమంది తినేసేవాళ్ళు ఉంటారు. అంతెందుకు, లేటుగా వస్తే అన్నం పెట్టని భార్యలు కూడా ఉంటారు. ఏమంటారు తెలుసా? నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తే ఎవరు పెడతారు? వెళ్ళి పెట్టుకో అంటారు. అంటే అప్పుడు ఏమైపోయింది? చనువు వచ్చేసింది. ఏమైపోయిందంటే భయం పోయింది. సో కాబట్టి భార్యకి భయం పోయే అవకాశం ఉంది. భర్త ఏమో తనను వలే భార్యను ప్రేమించే అవకాశం లేదు. కాబట్టి తనను వలే ప్రేమించాలి. భార్య ఏమో భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూసుకున్న వాళ్ళను. నిజంగానండి, ఇది ఉంటే దేవుడు కుటుంబ వ్యవస్థ ద్వారా భూమి మీద ఉన్న మనం ఆయన పిల్లలుగా ఆదరణ కలిగి ఉండాలనే దేవుని సంకల్పం మనకు మంచిదిగా కనిపిస్తుంది. అది మనకు ఆనందాన్ని ఇస్తుంది. అంతే తప్ప మన సినిమా వాళ్ళు రాసినట్టుగా వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ల మంటరా అన్నట్టుగా రాదండి. పెళ్ళంటే మంచిదిరా, పిల్లలు ఉంటారా, మనకి వృద్ధాప్యంలో వాళ్ళు తోడుగా ఉంటారా, వాళ్ళని చూస్తే ఆనందం ఉంటుందిరా అని ఎన్నో పాటలు రాసుకోవచ్చు కదా. సో అలాంటివి ఎందుకు వచ్చాయి? ఇగో ఒక కమిట్మెంట్ లేకపోవడం వలన. సో కాబట్టి దేవుడు సృష్టించిన ప్రతి వ్యవస్థ మంచిదే, ప్రతిదీ మంచిదే. సో కాబట్టి సంగీత మా సంఘంలో ఉన్న అమ్మాయి అండి. ఒక విషయంగా చెప్పుకోవాలంటే, మా సంఘంలో నుంచి ఫస్ట్ మ్యారేజ్ ఎవరిదంటే సంగీతది. సంగీత చాలా మెచ్యూర్గా ఉంటుంది. నాకు తన గురించి ఎప్పుడు చెప్పడానికి అవకాశం దొరకలేదు ఈ మధ్యకాలంలో. సంగీత చక్కగా పాటలు పాడుతుంది. సో ప్రధాన టైంలో మన ఎక్కువ శాతం క్రైస్తవులందరూ వినే వర్తమానం రెబ్కా గురించి. రెబ్కా ఎలాంటిదంటే మనకు తెలుసు, ఆమె దాతృత్వం, దానగుణం లేదా కరుణ హృదయం కలిగింది ఆమె. ఎలియాజరు, అబ్రహాం గారి దాసుడైన ఎలియాజరు వెళ్తూ వెళ్తూ అడుగుతాడు అనమాట, ఈ ఊరు కుమార్తెల్లో ఎవరొచ్చి నాకు నీళ్ళు ఇస్తారో దాహానికి, అడగగానే నీళ్ళు ఇస్తారో నా ఒంటిలకు కూడా పోస్తారో ఆమెయే నా యజమానికి నువ్వు నియమించిన కుమార్తె అని అని అనుకున్నాడండి. అలాగా సంగీత కూడా కొంచెం రెబ్కా లక్షణాలు కూడా నేను అప్పుడప్పుడు చూశాను. ఎందుకంటే మా చర్చ్లో ప్రేయర్స్ జరిగినప్పుడు, మీటింగ్ జరిగినప్పుడు సంగీత పిల్లలందరినీ, చిన్నపిల్లలందరినీ పోగు చేసి వాళ్ళందరికీ మంచినీళ్ళు ఇచ్చి అందరికీ పెట్టించడం కూడా నేను చూశాను. సో కాబట్టి దిలీప్ ఇక్కడ లేడు, సో ఈ లత్తమామలు కూడా లేరు అనుకుంటున్నాను. ఉన్నారమ్మా? లేరా? ఇంకా రాలేదేమో కదమ్మా. సో వాళ్ళ అదృష్టవంతులండి. సంగీత మంచి చక్కగా పాటలు పాడగలదు, మెచ్యూర్గా ఉండగలదు. అలాగే కుటుంబాన్ని ఎలా నడిపించాలో, ఎలా గౌరవించాలో అన్నీ తెలిసిన అమ్మాయి. మరి ముఖ్యంగా ఎందుకంటే దేవుని జ్ఞానంలో పెరిగిన వాళ్ళండి, దేవుని జ్ఞానంలో పెరగిన వారికంటే బాగా ఉండగలరు, వాళ్ళకంటే బాగా ఉండగలరు. ఎందుకంటే ఒక సామెత ఉందండి, రైమండ్ వాళ్ళు ఏమన్నారంటే, రైమండ్ ఏ కంప్లీట్ మ్యాన్ అని అన్నారు. అంటే అర్థం ఏంటంటే, రైమండ్ బట్టలు వేసుకుంటానంట, హోందాగా ఉంటారంట, కంప్లీట్ మనిషిలా కనబడతాడట. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, క్రీస్తునందు ప్రతి వ్యక్తి సంపూర్ణుడని బైబిల్ చెప్తుంది. సంపూర్ణుడు అవుతాడని. ఒక తల్లిగా కానీ, ఒక భార్యగా కానీ, ఒక కుమారుడిగా కానీ, ఒక కూతురుగా కానీ క్రైస్తవుడిగా పెరిగినవాడు, దేవుని మాటల్లో పెరిగినవాడు వాళ్ళ బాధ్యతల్ని కరెక్ట్గా నిర్వర్తించగలరు. కాబట్టి ఏదేమైనప్పటికీ సంగీతం ఇప్పుడు అప్పగింతలప్పుడు ఏవేవో అప్పగిస్తుంటుంటారండి. నా బాధ్యతకి నేను చెప్పేది ఏంటంటే, దావీదు గారు ఏం చేశారంటే, అతని కుమారుడికి అతని చివరి కాలంలో, బాబు నాయన బోల్డ్ సంపాదించాను, నీకేం ప్రాబ్లం లేదు అనలేదండి. ఏమన్నట్టు తెలుసా? దేవుని వాక్యాన్ని ఎప్పుడు
పక్కన పెట్టుకో, బాగా గైకొను, అప్పుడు నీకు తిరిగి ఉండదని చెప్పాడు. నెక్స్ట్ యేసుప్రభువారు వెళ్ళిపోతే ఏమన్నాడు తెలుసా? నీ వాక్యం అప్పగించి ఉన్నాను అన్నాడు. సో కాబట్టి సంగీత కూడా మొత్తం అమ్మానాలని వీళ్ళందరూ గుర్తుంచుకున్నారు అనుకోండి, ఎలా ఉంటుందంటే నాకు ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు, నాకు అమ్మానాన్నలు ఉన్నారు, సో అనుకున్నారు అనుకోండి, అక్కడ ఎదిరించడం ప్రారంభించడం ఎలాంటిది ఉంటుంది. అలా ఏవద్దండి, అలా మర్చిపోవాలండి. ఏదేమైనప్పటికీ ఏ సమస్య అయినా ఏదైనా ఎలాంటి పరిస్థితి అయినా వాక్యానికి అప్పగించాలి. వాక్యానికి, దేవుడికి మనం అప్పగించినప్పుడు, వాక్యాన్ని మనం ఆశ్రయించినప్పుడు తప్పనిసరి ప్రతి పరిస్థితి మారిపోద్ది. ఎందుకంటే నేను మీ ఎదుట ద్వారం తెరిచి ఉన్నాను, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవు. పరలోకపు తాళం చెవులండి అవి. మీరు ఏం బంధిస్తారో అది బంధించబడుతుంది, మీరు ఏది ఇప్పుతారో అది ఇప్పబడుతుంది. సో కాబట్టి వాక్యానికి మించింది ఏది లేదు. సో కాబట్టి ఎలాంటి పరిస్థితులైనా వాక్య ప్రకారంగానే వెళ్ళాలి, వాక్య ప్రకారంగానే లోబడి ఉండాలి. మీరు ఏ భయానికి, ఏ బెదరకుండా మీరు ఆమెకు పిల్లలాగుదురు అన్నాడు, అంటే సారాకి భర్తలకు లోబడమంటూ. ఎందుకంటే ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే పాము మింగిస్లా ఉంటుంది. ఒకసారి లోకి ఇచ్చామనుకోండి, అవతల జుట్టు పట్టేసుకుంటారండి. మనం ఎప్పుడు వంచేలా అన్నట్టుగా ఉంటుంది. అలా ఉండవసరం లేదు. భార్య అయితే భర్త ఎందు భయభక్తులు కలిగి ఉండి నడుచుకోవాలి. ఏ భయానికి బెదరకంటే తప్పనిసరి లోబడాలి. అప్పుడు మీరు ఆమెకు పిల్లలాగుదురు అన్నాడు. సో కాబట్టి సంగీత కూడా ఎల్లవేళలా తను నేర్చుకున్న వాక్యం లేదా తన చేతుల్లో ఉండే దైవ గ్రంథం ఆశ్రయిస్తూ, దేవుడు ప్రార్థించుకుంటూ, తన కుటుంబాన్ని జ్ఞానవంతురాలు తన ఇల్లులు కట్టినట్టుగా కడుతూ, బైబిల్లో ఒక రూతు యొక్క ఎస్తేరు ఎలా ఉన్నారో, లేదా సారా ఆమెకు పిల్లలు అవ్వాలని బైబిల్ ఎలా కాంక్షిస్తుందో వాక్యం, అలాంటి కాంక్ష కలిగి క్రీస్తునందు నా హృదయపూర్వకంగా విశ్వసిస్తూ, అభిలాషిస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ కుటుంబానికి ధన్యవాదాలు. సెలవు.